వచ్చండి 12 రోజులు. బండి ఎవరికాలే జాగ్రత్త
వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు మరి కండువా వేసి సత్కరించవలసిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా దయచేసి నాయకులందరూ సహకరించి వారిని కుర్చీల్లో కూర్చోండి. మధ్యన చాలా ఖాళీ ఉంది. మహమ్మద్ జానీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు ఎవరినున్నా, పార్లమెంటు ఎస్సీసీఎల్ కానీ బీసీసీఎల్ కానీ అనుబంధ సంస్థల నాయకులు ఎవరినున్నా వేదిక మీదకి రావాల్సిందిగా మనం యలమంచిలి సర్పంచ్ గారిని బర్రె ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తాం. ప్రజలకు సేవ చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీయే. మనం చూస్తున్నాం 2014 నుంచి కూడా. మన పాలకులు ఏమ్సి ప్రమాణ స్వీకారానికి అచ్చెన్నాయుడు గారు వచ్చారు. నేను 7 సార్ల నుంచి 8 సార్ల నుంచి నేను ఎమ్మెల్యే కింద మినిస్టర్ కింద పనిచేస్తున్నాను. మీ పాలకుల నియోజకవర్గం 3వసారి మీ ఎమ్మెల్యే గారు. ఆయనలాగా 175 నియోజకవర్గాల్లో కూడా ఏ నాయకుడు ఏ మంత్రి కూడా పనిచేయలేకపోతున్నాం. పార్టీ కార్యక్రమం కానీ అభివృద్ధిలో కార్యక్రమంలో కానీ ఆయన చేసినట్టు మేమే చేయలేకపోతున్నాం సీనియర్ అని చెప్పాడు. అంటే మన యొక్క నాయకుడి యొక్క పనితనం రాష్ట్రంలో ఎంత గుర్తింపు వచ్చిందో మనందరం కూడా ఒకసారి గుర్తించుకోవాలి. ఎంతో సీనియర్ నాయకుడైన ఆయన మన నాయకుడిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని చెప్తున్నాడు. కాబట్టి మనందరం కూడా మన రామాయణాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం చూస్తున్నాం. ఈ మన సొసైటీలు కానీ, నీటి సంఘం కానీ, ఈ పార్టీ పదవులు కానీ ఎవరు కష్టపడి ఎవరు ప్రజలతోటి మమేకమై ఎవరితోటి నిరంతరం వాళ్ళతో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా పదవులు ఇచ్చి ఈ నియోజకవర్గానికి ఒక దశ కల్పించిన నాయకుడు మన రామానాయుడు గారు. భవిష్యత్తులో ఏ స్థానిక సంస్థలు వచ్చినా, ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా మన పార్టీకి రామానాయుడు గారు ఎన్నంటూ ఉండి మన పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా మనకు కష్టపడి పనిచేసి ప్రతి కార్యకర్త నాయకుడు మన నియోజకవర్గంలో ఉన్నాడంటే అలా తీర్చిదిద్దిన ఘనత మన రామానాయుడు గారు దాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రమాణం చేస్తున్న అనుబంధ కమిటీలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం.